హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్వి బ్లాగ్స్ 2026. నేను మీ శివనాగార్జున. సో రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ అనింది, అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అనింది, మెగాస్టార్ కి మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనింది. అలాగే మన అఖిల్ కి ఏ స్టార్ అయితే బాగుంటది? ఎందుకంటే బేసిక్ గా స్టార్ అనేది ఇంతవరకు అఖిల్ కి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అక్కినేని అఖిల్ కి ఈవెన్ స్టార్టింగ్ సినిమా నుంచి సరైన హిట్ లేదు. మధ్యలో వచ్చిన మన ఏమంటారు బ్యాచులర్ మూవీ ఉంది కదా, అది పక్కా లవ్ స్టోరీ సినిమా. సో అయ్యగారికి అయితే పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ కానీ బిరుదు పేరు అయితే ఏమీ లేదనమాట. అయ్యగారే నెంబర్ 1 అని చెప్పి ఒక అభిమాని పెట్టిన పేరు అయితే ముద్దుగా పిలుచుకుంటా ఉన్నారు. కానీ బట్ ఆయనకి సంబంధించి సో టిఎఫ్ఐ లో ఒక మంచి రూమర్ అయితే నడుస్తుంది. అదేంటంటే అయ్యగారికి సపరేట్ గా ఒక పేరు అయితే అనౌన్స్ చేయబోతున్నారు. బట్ అది అనౌన్స్మెంట్ లాగా కాదు, ఫ్యాన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నారు. అది ఎంతవరకు వెళ్ళిందో ఏమో మరి తెలియదు. బట్ అయ్యగారి ఫ్యాన్స్ లో నేను ఒకరిని. సో నాకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే రాయల్ స్టార్. ఆహా, ఇన్నికైతే నిజంగా చాలా బాగుంది. రాయల్ స్టార్ అంటే రాయల్ స్టార్ కి మీనింగ్ ఏంటంటే బేసిక్ గా ఒక రాజుల వంశానికి పుట్టి చిన్నప్పటి నుంచి రాయల్ గా పెరిగి ఉంటాడు కదా. లైక్ ఒక రాజ్యానికి రాజు అయినటువంటి కొడుకు ప్రిన్స్ ఉంటాడు కదా. సో ప్రిన్స్ చిన్నప్పటి నుంచి పెరిగితే వాళ్ళని ఎలా పెరుగుతారు? రాయల్ గా పెరుగుతారు. సో అలాగే మన అఖిల్ బాబు కూడా రాయల్ గా పెరిగినాడు కాబట్టి రాయల్ స్టార్ అని చెప్పి ఫ్యాన్స్ అయితే గుసగుసలు ఆడేస్తున్నారు. బట్ అది నెక్స్ట్ సినిమాకి ఏమైనా ట్యాగ్ లైన్ ఏమైనా పడచ్చు చెప్పలేము. ఎందుకంటే ఫ్యాన్స్ అనుకుంటే ఏదేం జరుగుతుంది. అండ్ రీసెంట్ టైంలో అక్కినేని అఖిల్ ఆయన అయ్యగారి నెంబర్ 1 అనే ఫ్యాన్ అన్న ఉన్నాడు కదా. సో ఆయనని కలిసిన విధానం గానీ, అసలు ఆ దగ్గర తీసుకునే విధానం గానీ నాకు తెలిసినంత వరకు ఏ హీరో తీసుకోలేదు. లైక్ ఆ సీన్ చూస్తున్నప్పటి నుంచి నాకు రీసెంట్ గా మన రామ్ పోతినేని సినిమా రిలీజ్ అయింది కదా. ఉపేంద్ర అండ్ రామ్ హీరోగా పనిచేసినాడు. సో ఆ సినిమాలో హీరో ఫ్యాన్ కలుసుకుంటే ఎలాగుంటుందో సేమ్ ఎమోషన్ నాకు కూడా అలాగే అనిపించింది అబ్బా నిజంగా. సో ఆ ఫ్యాన్ మూమెంటం అయితే నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో అక్కినేని అఖిల్ కి అయితే మాత్రం రాయల్ స్టార్ అనేది అయితే నిజంగా పర్ఫెక్ట్ బిరుదని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కినేని ఫ్యాన్ అయితే ఇలా ఓపెన్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవడు చెప్పడు. బట్ నేను ఓపెన్ గా చెప్తున్నాను. మిగతా వాళ్ళ సినిమాలు చూడను అంటే చూస్తాను. బట్ అయినప్పటికీ నేను అక్కినేని అభిమాని అబ్బా. ఓపెన్ గా చెప్పాల్సిన విషయం ఇదైతే. ఇక రాయల్ స్టార్ అనే బిరుదు ఎలాగుంది, రాయల్ స్టార్ అఖిల్ అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టగానే నెక్స్ట్ సినిమాలో ఒక రేంజ్ లో అయితే ఉంటుందని చెప్పి మేము ఊహించుకుంటున్నాము. మరి చూద్దాం అక్కినేని అఖిల్ కి ఈ ట్యాగ్ పెడతారా లేదా అనేది నెక్స్ట్ వచ్చే మూవీలో వాళ్ళు డిసైడ్ అవుతారు. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో చూద్దాం. సో మీకేమనిపించింది యాజ్ అక్కినేని ఫ్యాన్ గా? రాయల్ స్టార్ అనే పేరు బాగుందా బాగలేదా? నచ్చిందా నచ్చలేదా? నచ్చితే ఎంత ఏ 5 కి ఎంత రేటింగ్ ఇస్తావు? సో మీరే చెప్పండి. అండ్ అలాగే మన అక్కినేని ఫ్యాన్స్ అందరికి మన వీడియోని షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను అక్కినేని అభిమానే. సో ఆ అభిమానంతోనే సరే నాకు కొంచెం అభిమానం చూపిస్తే నేను హ్యాపీగా సక్సెస్ అవుతాను. అందులో అక్కినేని ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తే సక్సెస్ అయితే అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు కూడా అలాగే అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.